సంతోషంగా సాగిపోవాల్సిన బర్త్డే వేడుకల్లో ఒక్కసారిగా ఊహించని దారుణం జరిగిపోయింది. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఒక యువకుడు శవమే తిరిగి వచ్చాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కనకమండి గ్రామ శివార్లోని వ్యాన ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగిన బర్త్డే పార్టీ తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని మజీద్ బండ యాక్సిస్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న 28 ఏళ్ల సాయి ఈ వేడుకకు హాజరయ్యాడు. అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ సాయి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. అయితే ఆ రాత్రి ఎవరూ గమనించకపోవడంతో పూల్ నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఫామ్ హౌస్ వాచ్మెన్ వచ్చి చూడగా స్విమ్మింగ్ పూల్లో సాయి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన వాచ్మెన్ వెంటనే సాయి స్నేహితులకు సమాచారం అందించాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి సాయిని పూల్ నుంచి బయటకు తీసి బతికే ఉంటాడనే ఆశతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సాయి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలియడంతో సాయి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఒకే ఒక్క ఏడాది బాబు ఉన్నట్లు సమాచారం. చేతికొచ్చిన కొడుకు, ఏడాది బిడ్డకు తండ్రి అయిన సాయి ఇలా అకాల మరణం చెందడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై సాయి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు కేవలం స్విమ్మింగ్ పూల్లో పడే చనిపోయాడా లేక పార్టీలో మరేదైనా గొడవ జరిగిందా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఫామ్ హౌస్ లో ఆ రాత్రి ఏం జరిగింది, పార్టీకి ఎంతమంది వచ్చారు అనే కోణంలో స్నేహితులను విచారిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.